Good morning. Today's topic is about classification of codes. Okay, classification of codes. Classification of codes. How these codes are classified. Okay, first one, it is weighted codes. Weighted codes. Okay, first one is weighted codes, right? So, ఈ weighted codes కి examples ఏంటండి? What do you mean by a weighted code? What do you mean by a weighted code? Weighted code అంటే అసలు ఏమిటి? అంటే weighted codes అంటే ఏంటంటేనమ్మా ఆ నెంబర్ని మనము త్రూ వెయిట్స్ చెప్తామన్నమాట. ఓకేనండి, త్రూ వెయిట్స్ చెప్తామన్నమాట, రైట్? అంటే ఇవి పొజిషన్ వెయిటింగ్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. పొజిషన్ వెయిటింగ్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే అసలు ఏంటి అంటే లెటస్ టేక్ ఏ డెసిమల్ నెంబర్. ఓకే, 784 ఆ నెంబర్ తీసుకుందామండి, రైట్? లెటస్ టేక్ ఇస్ ఎ డెసిమల్ నెంబర్. సో బేస్ 10 అని చెప్తున్నామమ్మా. సో బేస్ 10 చెప్తున్నాం కాబట్టి ఈ 4 అనే పొజిషన్ యొక్క వెయిట్ ఎంత అంటే 10 పవర్ 0. 10 పవర్ 0 ఇట్ ఇస్ ద వెయిట్ హియర్. ఈ 8 యొక్క వెయిట్ ఎంత అంటే 10 పవర్ 1. బేస్ 10 కాబట్టి దీని వెయిట్ ఏమవుతుంది? 10 పవర్ 1 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ యొక్క వెయిట్ ఎంత అవుతుందమ్మా? 10 స్క్వేర్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ వెయిట్స్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దీస్ ఆర్ కాల్డ్ వెయిట్స్, రైట్? సో అంటే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ అన్నది ఈ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. వెయిట్ మీద అంటే ఈ డిజిట్ యొక్క వాల్యూ అన్నది దీని యొక్క వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. చూడండి, 10 పవర్ 0 అంటే 1 కాబట్టి మనం దీన్ని ఏమంటున్నామో, మనం దీన్ని వి కాల్ ఇట్ వన్స్ ప్లేస్, రైట్? అంటే దీని వాల్యూ ఎంత ఇక్కడ? 4. ద వాల్యూ ఈజ్ 4 హియర్. అదే ఈ 8 యొక్క వెయిట్ ఎంత? 10 పవర్ 1 అంటే 10th ప్లేస్ లో ఉంది. 10 పవర్ 1 మీన్స్ 10, రైట్? సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ 10th ప్లేస్. 10th ప్లేస్ లో నెంబర్ ఉంది కాబట్టి, ఈ 10th ప్లేస్ లో డిజిట్ ఉంది కాబట్టి ఈ డిజిట్ యొక్క వాల్యూ ఎంత? 8 into 10 80. 80 is the value, రైట్? అలాగే ఈ 7 యొక్క వెయిట్ ఎంత? 10 స్క్వేర్ అంటే 100. 10 స్క్వేర్ అంటే 100. సో ఈ 7 యొక్క వాల్యూ ఎంత అంటే 7 into 100. 700 is the value. ఓకేనా అండి? సో మొత్తం మీరు యాడ్ చేస్తే మళ్ళీ మీకు 784 వస్తుంది నెంబర్. ఓకేనామా? అంటే ఇక్కడ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అన్నది, ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ అన్నది దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ యొక్క వాల్యూ అన్నది వెయిట్స్ మీద డిపెండ్ అవుతుందండి. వెయిట్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో వెయిట్ మీద డిపెండ్ అయ్యి మనకి వస్తుందన్నమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ వెయిటెడ్ కోడ్ అంటున్నాం డెసిమల్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్సే, ఈ 784 ఇలా తీసుకోండి అమ్మా. 784 ఇలా తీసుకుంటే కనుక 784, ఓకే, ఇలా తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ 8 యొక్క పొజిషన్ మారిపోయింది. దీని వాల్యూ ఎంత ఇప్పుడు? 8. 7 యొక్క పొజిషన్ మారిపోయింది. దీని వాల్యూ ఎంత? 70. ఈ 4 యొక్క పొజిషన్ మారిపోయింది. సో దీని వాల్యూ ఎంత? 400. ఇలా నెంబర్ యొక్క పొజిషన్స్ మారడం వల్ల నెంబర్ యొక్క వాల్యూ మారిపోయింది. సి హియర్ 784 is larger than 478. ఓకేనమ్మా? సో ఈ నెంబర్ సిస్టమ్స్ లో నెంబర్స్ యొక్క వాల్యూ అన్నది వాటి యొక్క వెయిట్స్ మీద డిపెండ్ అయి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ కోడ్. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, ఓకే, బేస్ 4, బేస్ 5, బేస్ 6, బేస్ 7 ఎన్నైనా చెప్పుకోండి మీరు. ఇవన్నీ కూడా మీకు వెయిటెడ్ కోడ్స్. ఆల్ దీస్ ఆర్ వెయిటెడ్ కోడ్స్. ఓకేనమ్మా? అర్థమవుతుందా అండి? ఆల్ దీస్ ఆర్ వెయిటెడ్ కోడ్స్. ఇలా వెయిట్ మీద చెప్పకుండా ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ నాన్ వెయిటెడ్ కోడ్. సో ఈ వెయిటెడ్ కోడ్స్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ మనం చూడడానికి ఏంటి అంటే నాన్ వెయిటెడ్ కోడ్స్, రైట్? నాన్ వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటి అంటే ఈ కోడ్స్ యొక్క వాల్యూ అన్నది వాటికి వెయిట్ మీద డిపెండ్ అయ్యేదమ్మా. అసలు వెయిట్ అనే కనుక ఇక్కడ ఉండదు అనమాట. ఇక్కడ
ఈ నాన్ వెయిటెడ్ కోడ్స్ లో ఏంటి అంటే వెయిట్ అనే కాన్సెప్ట్ అసలు ఉండదండి. ఓకేనామా? ఈ నాన్ వెయిటెడ్ కోడ్స్ లో ఏంటి అంటే వెయిట్ అనే కాన్సెప్ట్ అసలు ఉండదమ్మా. రైట్? చూద్దాం, అవి కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ వెయిటెడ్ కోడ్స్ ఏం రాస్తాము? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వెయిటెడ్ కోడ్స్ అంటే బైనరీ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ బైనరీ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ వెయిటెడ్ కోడ్. రైట్? తర్వాత హెక్సాడెసిమల్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ వెయిటెడ్ కోడ్. డెసిమల్, ఆక్టల్, ఓకేనండి, ఆక్టల్. తర్వాత బీసీడీ. రైట్? ఇది టాపిక్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ బీసీడీ అన్నది, అది చెప్పుకుందాము. ఓకే, బీసీడీ అంటే ఏంటి అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అని మీనింగ్ అనమాట. బీసీడీ అంటే ఏంటి అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఇవంతా కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఫర్ వెయిటెడ్ కోడ్స్. బైనరీ చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ 1101 తీసుకున్నాము అంటే, బేస్ 2 తీసుకున్నాము అంటే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 2/0. ఇక్కడ దీన్ని 2/1, 2². ఇలా మనం వెయిట్స్ రాస్తున్నామమ్మా, 2³ ఇలా వెయిట్స్ రాస్తున్నామండి మనం ఇలాగా. అలాగే హెక్సాడెసిమల్ ఏబిసి తీసుకున్నాం అనుకోండి, ఏబిసి బేస్ 16 తీసుకున్నాను అంటే కనుక ఇది 16/0, బి వాల్యూ 16/1, ఏ వాల్యూ 16². ఇలా మనం రాస్తున్నామమ్మా ఇలా మనము. ఇవన్నీ ఏంటి అంటే వెయిటెడ్ కోడ్స్. ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఫర్ వెయిటెడ్ కోడ్స్. రైట్? ఎందుకని అంటే వెయిట్స్ బట్టి మనం దాని యొక్క వాల్యూ చెప్తున్నాం అనమాట. ఆక్టల్ కూడా అంతే, డెసిమల్ చూసాము ఇందాక మనము. బీసీడీ అంటే ఏంటి? ఇప్పుడు బీసీడీ అంటే ఏంటి? బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే మీనింగ్ ఏంటి? దీనికి బైనరీకి డిఫరెన్స్ ఏంటి? ముందు మనము బైనరీ చూద్దాం రా. రైట్? బైనరీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెసిమల్ నెంబర్ 10 ని బైనరీలో చెప్పాలమ్మా. డెసిమల్ నెంబర్ 10 ని బైనరీలో చెప్పాలరా. ఓకే, డెసిమల్ నెంబర్ 10 బైనరీలో చెప్పాలరా. రైట్? డెసిమల్ నెంబర్ 10 బైనరీలో చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము 8421 కోడ్ వేసుకుంటాము. 8421 కోడ్ వేసుకుంటాము బైనరీలో వేస్తే కనుక. అంటే ఏం లేదు, నేను సింపుల్ షార్ట్ కట్ చెప్తున్నానమ్మా. రైట్? ఈ బైనరీలో చేయాలంటే ఏం చేయాలి? 2 తో డివైడ్ చేయాలి దీన్ని. 10 ని 2 తో ఎల్సిఎం చేయాలి. ఓకే, సో ఎల్సిఎం చేసి ఆన్సర్ చెప్పే బదులుగా ఇక్కడ షార్ట్ కట్ చెప్తున్నాను. సో 8 + 2 10. ఓకే, సో 0 0. సో బైనరీలో దీని వాల్యూ ఎంత? 10 యొక్క వాల్యూ ఎంత బైనరీలో? 1010. 1010 మీన్స్ 10 ఇన్ బైనరీ. The value of 10 in binary is 1010. రైట్? ఇప్పుడు బీసీడీ కోడ్ అంటే ఏంటి? గమనించండి. బీసీడీ అంటే ఏంటి? బైనరీ కోడెడ్ డెసిమల్. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే డెసిమల్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి కూడా మనం ఇక్కడ 4-బిట్ బైనరీ వేస్తామమ్మా. ఓకేనా? 4-బిట్ బైనరీ వేస్తామమ్మా. గమనించండి, 4-బిట్ బైనరీ వేస్తాము. గమనించండి చాలా జాగ్రత్తగా. రైట్? జనరల్ గా బీసీడీ ఏమంటామంటే, బీసీడీలో 3 రకాలు ఉన్నాయమ్మా. బీసీడీలో మళ్ళీ 8421 బీసీడీ, 2421 బీసీడీ, 3321 బీసీడీ, 4221 బీసీడీ, 5211 బీసీడీ, 5311 బీసీడీ, 5421 బీసీడీ, తర్వాత 74-2-1 బీసీడీ, తర్వాత 84-2-1 బీసీడీ అనేది చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఓకేనండి? అయితే యూనివర్సల్ గా మనకి మామూలుగా బీసీడీ అంటే ఏంటి అంటే 8421 బీసీడీ అని చెప్తామన్నమాట. ఓకేనా? యూనివర్సల్ గా మనము బీసీడీ అంటే 8421 బీసీడీ అని చెప్తామండి. 8421 బీసీడీ కాకుండా ఇంకా రకరకాల బీసీడీస్ ఉన్నాయమ్మా. దగ్గర 10 టైప్స్ ఉన్నాయమ్మా బీసీడీస్ లో. రైట్? సో మనం ఒకటి చెప్పుకుందాము. రైట్? ఈ బీసీడీలో ఏం చేస్తాము అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ నెంబర్ లో ఉండే ప్రతి డిజిట్ కి బైనరీ వాల్యూ వేస్తాం అనమాట. రైట్? అంటే ఇప్పుడు డెసిమల్ 10 తీసుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు డెసిమల్ 10 తీసుకుంటే 10 లో 0 1 ఉందమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే 0కి 4-బిట్ బైనరీ వాల్యూ వేస్తాము. అలాగే 1 కి కూడా 4-బిట్ బైనరీ వాల్యూ వేస్తాం అనమాట. అంటే ఇప్పుడు 10 ని బీసీడీ చెప్పాలంటే 10 ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బీసీడీ చెప్పాలి అంటే వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 వేసుకోవాలరా. 8421 కోడ్ 0కి వేసుకుంటే ఏమవుతుంది? 0000 అవుతుంది. ఇది మనకు
we should not consider any value. So 0 0 0 0 is the value for 0. డెసిమల్ 10 లో ఉన్న 0 ఈచ్ అండ్ డిజిట్ కి వేస్తాం అనమాట. నెక్స్ట్ 10 అంటే 0 కి వేసాము 1. మళ్ళీ ఇప్పుడు మనం 1 కి వేయాలి. 1 కి వేయాలి అంటే 1 కి వాల్యూ ఎంత 8421 కోడ్ లో 1 దగ్గర 1 పెట్టుకుంటాం, మీద జీరోస్ అనమాట. ఓకే, 0 0 0 1. సో 0 0 0 1 ఈస్ ద వాల్యూ 0 0 0 1 0 0 0 0 అంటే డెసిమల్ లో 10 కి వాల్యూ ఇది. డెసిమల్ లో 10 కి వాల్యూ ఇది. అయితే మీకు అర్థం అవ్వచ్చమ్మా. బైనరీ కన్నా బైనరీ కోడెడ్ డెసిమల్ మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ అవుతాయి రిప్రజెంట్ చేయడానికి నెంబర్ని. ఓకే, ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోండి ఇది ఇలాగా, రైట్? సో బైనరీ కోడ్ అంటే బైనరీ నెంబర్స్ లో 10 కి వాల్యూ ఎంత 1010 అంటే 4 బిట్స్ ఆర్ నెసెసరీ. 4 బిట్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ మీ టు రిప్రజెంట్ డెసిమల్ వాల్యూ 10. But in BCD, I need 8 bits to represent decimal value 10. For example, ఇంకోటి చూద్దామండి. Let us suppose 17 అనే నెంబర్ చూద్దామమ్మా. బైనరీలో అయితే ఎలా రాస్తాము? 17 in decimal. బైనరీలో ఎలా రాస్తాము, బీసీడీలో ఎలా రాస్తాం చూద్దామండి. రైట్, బైనరీలో రాస్తాం రా 8421 కూడా వేసేస్తాం సింపుల్ గా. 8421 16 32 64 వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు 17 అంటే ఏంటి? 16 దగ్గర 1, 1 దగ్గర 1, మిగతా జీరోస్. సో 10001 is the value of 17 in binary. కానీ కమింగ్ టు బీసీడీ ఎలా రాసుకోవాలండి? బీసీడీకి రాయాలంటే ఎలా రాయాలండి? ఈ 7 కి ముందు 8421 కోడ్ వేసుకో. రైట్, 8421 కోడ్ 7 కి వేసుకోండి. 8421 కోడ్ 7 కి వేస్తే ఏమవుతుంది? 4 5 6 7. ఓకే, 8 దగ్గర 0. సో 0 1 1 1 is the value for 7. ఇప్పుడు 1 కి వేసుకోవాలి వాల్యూ. 1 కి 8421 కోడ్ ఎంత? 0 0 0 1. కాబట్టి 0 0 0 1 0 0 0 1 0 1 1 1 0 0 0 1 0 1 1 1 is the value of 17 in BCD code. ఓకే, అంటే ఇక్కడ మనం BCDలో ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి కూడాను 4 బిట్ బైనరీ వేస్తాము. గుర్తుంచుకోండి. ఒక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ని 8 బిట్ బైనరీలో ఏమంటారమ్మా? బీసీడీలోకి మార్చేటప్పుడు 8 బిట్ బైనరీ ఏమంటాడమ్మా? అది అర్థం అవ్వాలి. రైట్, అందుకే చెప్తాను ఇక్కడ మామూలుగా 4 బిట్ బైనరీ రిప్రజెంట్ చేస్తాము. ఓకే, 8 బిట్ బైనరీ రిప్రజెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 7 ని ప్లస్ 7 ని 8 బిట్ బైనరీ రిప్రజెంట్ చేయాలంటే ముందు ఇంకో 4 జీరోస్ పెట్టుకోండి. 0 0 0 0 పెట్టుకోండి. అలాగే 1 ని 8 బిట్ బైనరీ రిప్రజెంట్ చేసుకోవాలంటే ముందు 4 జీరోస్ పెట్టుకోండి. సో 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 1 1 1 is the value for 17 in 8 bit BCD. ఓకేనండి, 8 bit BCD. రైట్, ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. BCD అంటే మనం అలా రాసుకోవాలి. రైట్, అండ్ నౌ నాన్ వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటి అంటే వీటికి వెయిట్స్ తో పని లేదురా. ఓకేనా? అంటే derived from other number systems. These numbers are derived from other number systems. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి? నాన్ వెయిటెడ్ కోడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే XS3 కోడ్ కామా XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. ఓకే, గ్రే కోడ్. ఈ రెండు ఇవేంటంటే మనకి నాన్ వెయిటెడ్ కోడ్స్. ఓకేనమ్మా, నాన్ వెయిటెడ్ కోడ్స్. రైట్, ఈ టాపిక్ కొద్దిగా పెద్దదమ్మా. పెద్దది కాబట్టి నేను దీన్ని ఒక 2-3 పార్ట్స్ చేస్తాను చెప్పేటప్పుడు. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం BCD అర్థం చేసుకున్నాము. BCD అంటే ఏంటో అర్థం చేసుకున్నాము. ఇప్పుడు XS3 కోడ్, గ్రే కోడ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాము. ఆ తర్వాత రిమైనింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కోడ్స్ కి వెళ్దాం మనం ముందు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే కోడ్ చూద్దాం రా.
గ్రే కోడ్ చూద్దామమ్మా. గ్రే కోడ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బైనరీ. ఓకేనమ్మా, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బైనరీ కోడ్. ఓకే, అంటే గ్రే కోడ్ మనము బైనరీ కోడ్కే వేయగలుగుతాము. ఓకేనా అండి, గ్రే కోడ్ మనము బైనరీ కోడ్కే వేయగలుగుతాము. రైట్, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బైనరీ. దీనికి ఎటువంటి వెయిట్స్ లేవమ్మా, అర్థమవుతుందా? ఈ గ్రే కోడ్ కి ఎటువంటి వెయిట్స్ ఉండవు. నాన్ వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటి? వెయిట్స్ బట్టి చెప్పం మనం వాటి వాల్యూస్ ని. మరి ఎలా చెప్తాము? వెయిట్స్ బట్టి చెప్పలేము, కాబట్టి ఎలా చెప్తున్నాము అంటే we will depend on other number system to represent number in gray code. ఓకే, గ్రే కోడ్ లో మనకు వాల్యూ చెప్పాలి అంటే we will rely on other number system. ఆ అదర్ నెంబర్ సిస్టమ్ ఏంటి అంటే బైనరీ. గ్రే కోడ్ రిలై ఆన్ బైనరీ కోడ్ అన్నమాట. రైట్, రెండు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైనరీలో వాల్యూ 1010 అని ఉందిరా, మనం చూసాం మనం వాల్యూ. ఇది బైనరీలో. రైట్, బైనరీలో ఇది మనకి వాల్యూ. రైట్, ఇప్పుడు గ్రే కోడ్ లో వాల్యూ ఎంత? గ్రే కోడ్ లో వాల్యూ ఎంత అంటే గ్రే కోడ్ లో వాల్యూ ఎంత? 1010 అంటే ఎంత? 10. అంటే డెసిమల్ 10 కి ఐ వాంట్ యూ టు రైట్ ఈక్వలెంట్ గ్రే కోడ్. ఓకే, ఈక్వలెంట్ గ్రే కోడ్. గ్రే కోడ్ ఏమంటున్నాను రా 10 కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? బైనరీ కోడ్ రాసుకోవాలి, ఎందుకంటే గ్రే కోడ్ రిలై ఆన్ బైనరీ కోడ్ అనమాట. సో బైనరీ రాసుకున్నాను. బైనరీలో రాసుకొని బైనరీ నుంచి ఇప్పుడు నేను గ్రేకి మారుస్తానమ్మా. బైనరీ నుంచి గ్రేకి మారుస్తాను రా. రైట్, సో ఇది ఎలా చేయాలి అసలు అంటే దీనికి ఇంకో కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, ముందు నేను మీకు ట్రిక్ చెప్తాను, తర్వాత కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, సో ట్రిక్ చూడండి ఒకసారి. బైనరీ నుంచి గ్రేకి మార్చాలనుకోండి అమ్మా. ఫస్ట్ నెంబర్, ఈ ఫస్ట్ డిజిట్ ఉంది కదా, ఫస్ట్ డిజిట్ రైట్ యాజ్ ఇట్ ఈస్, అదే రాసేయండి. ఓకే, బైనరీ టు గ్రే రాస్తున్నప్పుడు బైనరీ టు గ్రే అంటే ఇప్పుడు బైనరీ నుంచి మనం ఏం చేస్తున్నాము? గ్రేలోకి మారుస్తున్నాము. ఓకే, బైనరీ టు గ్రే. నేను ముందు మీ బండ గురించి చెప్తాను రా, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఐ హావ్ టు టెల్ యూ అబౌట్ ఎక్స్ఆర్ గేట్. ఇంకా మనం గేట్ లో రాలేదండి. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఎక్స్ఆర్ అన్ని మీకు నెక్స్ట్ యూనిట్ లో వస్తాయి అనమాట. కాబట్టి ముందు ట్రిక్ చెప్తాను, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందాము. రైట్, బైనరీ నుంచి గ్రేలోకి మార్చాలిరా. ఓకే, ఒక బండ గురించి చెప్తున్నాను. బైనరీ టు గ్రే బిజీ. మీరు బిజీగా ఉన్నారు, మీకు వర్క్ అప్ చెప్పాను రా. మీరు బిజీగా ఉంటే ఏం చేస్తారు? ఆ వర్క్ ని పక్కోడికి చెప్పి పూర్తి చేయిస్తారు, అవునా? యాజ్ సింపుల్ యాజ్ దట్. అలా గుర్తుంచుకోండి. బైనరీ టు గ్రే. రైట్, బైనరీ నుంచి గ్రేలోకి మారుస్తున్నారు, బిజీ. రైట్, మీరు బిజీగా ఉంటే పని పక్కోడికి అప్పు చెప్తారు, అంతే. అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ ని. రైట్, అంటే ఈ నెంబర్స్ లో మనము పక్క నెంబర్స్ ని యాడ్ చేయండి. 1 యాజ్ ఇట్ ఈస్ రాశారు రా, 1 మీరు యాజ్ ఇట్ ఈస్ రాసేశారు. రైట్, ఇప్పుడు 1+0 యాడ్ చేయండి. 1+0 అంటే ఎంత? 1. ఆ 1 ఇక్కడ రాయండి. ఇప్పుడు మళ్ళీ 0+1 ఈ రెండు యాడ్ చేయండి. 0+1 యాడ్ చేస్తే ఎంత? 1. అది ఇక్కడ రాయండి. రైట్, మళ్ళీ ఇప్పుడు 1+0 యాడ్ చేయండి. 1+0 అంటే ఎంత? 1. అది ఇక్కడ రాయండి. అంతే. 10 కి బైనరీలో వాల్యూ 1010, గ్రే కోడ్ లో వాల్యూ ఎంత? 4 1s. ఓకే, పక్క యాడ్ చేయండి. రైట్, ఇప్పుడు దీనికి ఆపోజిట్. ఓకే, గ్రే టు బైనరీ చూద్దాము. దీనికి ఆపోజిట్ గ్రే టు బైనరీ. గ్రే నుంచి బైనరీలోకి మార్చాలి. రైట్, ఇప్పుడు ఇదే చూద్దాము. ఈ 1 చూద్దాము. ఈ 1 తీసుకుంటే మళ్ళీ బైనరీలోకి మారిస్తే 10 రావాలి కదా, మరి రివర్స్ చేస్తే ఆపరేషన్ మళ్ళీ రావాలిగా. రైట్, సో ఈ 1 చూద్దాము. 1 1 1 1 4 1s అమ్మా. రైట్, 4 1s. ఇందాక ఏం చేసాం మనం? పక్క యాడ్ చేసాం రా, అంటే సైడ్ బై సైడ్ యాడ్ చేసామమ్మా. ఇప్పుడు రివర్స్ అన్నమాట చేస్తున్నాం. ఇప్పుడు రివర్స్ లో ఏం చేయాలి అంటే గ్రే టు బైనరీ మారుస్తున్నాం మనం, రివర్స్ చేస్తున్నాం మనం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆపోజిట్ మనం
యాడ్ చేయాలన్నమాట. సో ఈ 1ని ఈ ఫస్ట్ 1ని అలాగే రాసేయండి. ఫస్ట్ 1ని అలాగే రాసేయండి. యాక్చువల్లీ ఇది యాడ్ చేయడం కాదమ్మా, ఇది యాడ్ చేయకూడదు, ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి. ఓకే, కానీ మీకు నేను అది గేట్స్ ఇంకా చెప్పలేదు కాబట్టి ఎక్స్టెండ్ చెప్తున్నాను మీకు నేను అది. రైట్. సో ఈ 1ని యాక్చువల్లీ రాసేయండి. ఇప్పుడు ఈ ఆపోజిట్ యాడ్ చేయండి. 1 + 1 1 + 1 అంటే ఎంత? 0 విత్ క్యారీ 1 కదా. ఓకే, క్యారీ తీసేయండి, సమ్ రాసుకోండి. ఓకే, ఇది సమ్ము, ఇది క్యారీ, సమ్ము, ఇది క్యారీ. రైట్, క్యారీస్ తీసి పక్కన పడేయండి రా. రైట్, సో 1 + 1 0, క్యారీ 1, క్యారీ తీసేయండి. ఇప్పుడు 0 + 1 యాడ్ చేయండి. 0 + 1 యాడ్ చేస్తే 1. రైట్, అగైన్ 1 + 1 యాడ్ చేయండి. 1 + 1 0 విత్ క్యారీ 1, క్యారీ తీసేయండి. ఇప్పుడు ఇదేంటిది? గ్రే నెంబర్. ఇదేంటిది? బైనరీ నెంబర్. మళ్ళీ వచ్చిందిగా మనకి 1010 వచ్చింది మళ్ళీ మనకి. ఓకేనమ్మా. సో కాన్సెప్ట్ అసలు ఏంటి ఇక్కడ అంటే, మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్రే నుంచి బైనరీ మారుస్తున్నప్పుడు ఇలా పక్క పక్కవి ఆపోజిట్ యాడ్ చేయడం కాదమ్మా కాన్సెప్ట్. రైట్, ఎక్సార్గేట్ చేయాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని అది చూద్దాం. రైట్, సో ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను నేను. బైనరీ నెంబర్ 1110 అని ఉందమ్మా. 1110. రైట్, ఇప్పుడు గ్రేలోకి మార్చాలిరా, గ్రేలోకి మార్చాలి. సో గమనించండి, క్యారీ ఎక్కడిసో తీసేయండి అంతే. రైట్, సో బైనరీ టు గ్రే మీరు బిజీగా ఉన్నారు అంటే ఏం చేస్తారు? పని పక్కడికి అప్పగిస్తారు. రైట్, పక్క పక్క యాడ్ చేసుకుంటూ పోండి. సో ఫస్ట్ 1 అలాగే రాసేయాలి. ఫస్ట్ 1 అలాగే రాసేయాలి. రైట్, తర్వాత పక్క పక్క యాడ్ చేయండి. 1 + 1 ఫస్ట్ 1 అలాగే రాసేయండి. ఇప్పుడు పక్క పక్క యాడ్ చేయండి. 1 + 1 అంటే ఎంత? 0, క్యారీ 1, క్యారీ తీసేయండి. 0 1 మళ్ళీ ఈ 1 యాడ్ చేయండి. 1 + 1 0, క్యారీ 1, 0 రాసేయండి, క్యారీ 1 తీసేయండి. 1 + 0 అంటే 1. సో ఇది గ్రే కోడ్ లో వాల్యూ అన్నమాట. 1110 అంటే ఎంత? 8 + 4 12, 12 + 2 14. ఓకే, డెసిమల్ లో 14 వాల్యూ, బైనరీలో 1110, గ్రే కోడ్ లో 1001. ఓకేనమ్మా. ఇప్పుడు రివర్స్ చేద్దాం మనం ఇప్పుడు. రైట్, గ్రే టు బైనరీ చేద్దాము. గ్రే టు బైనరీ చేద్దాము. ఓకే, అంటే ఇప్పుడు గ్రేలో వాల్యూ ఎంత? 1001 కదా. ఈ 1001 గ్రే కోడ్ లో ఉన్న వాల్యూ. ఇప్పుడు బైనరీలో మార్చితే ఏం రావాలి? ఇది రావాలి, ఇది రావాలి. అవునమ్మా, చూద్దాం వస్తుందో చూద్దాం. రైట్, సో గ్రే కోడ్ ఫస్ట్ గ్రే టు బైనరీ ఆర్ బైనరీ టు గ్రే మార్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డిజిట్ అలాగే రాసేయాలి. 1 రాసేసాను. గ్రే టు బైనరీ అంటే ఏం చేస్తాము? ఆపోజిట్ యాడ్ చేస్తాము. సో 1 + 0 అంటే ఎంత? 1. సో మళ్ళీ ఇప్పుడు 1 + 0 అంటే ఎంత? 1. ఇప్పుడు 1 + 1 అంటే ఎంత? 0 విత్ క్యారీ 1, క్యారీ తీసేయండి. ఓకే, 0. సో 1110 వచ్చిందా మళ్ళీ మనకి అదే. రైట్, ఇప్పుడు మనం గ్రే కోడ్ అంటే చూసాము. ఇట్ ఈస్ derived ఫ్రమ్ బైనరీ కోడ్. ఇట్ ఈస్ నాట్ వెయిటెడ్ కోడ్. ఇంతవరకు ఎటువంటి వెయిట్స్ ఉండవమ్మా అందులో మనకి. రైట్, బైనరీ చేసుకొని మనం బయట నుంచి మార్చుకుంటాం అనమాట ఇక్కడ, అంతే. దట్స్ ఇట్, ఏమీ చేయము ఇంకా మనం. రైట్, ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. గ్రే టు బైనరీ, బైనరీ టు గ్రే చేయాలి అంటే, గ్రే టు బైనరీ, బైనరీ టు గ్రే చేయాలి అంటే we have to find XOR ఆపరేషన్ చేయాలమ్మా. XOR ఆపరేషన్, XOR ఆపరేషన్ it is also called exclusive OR ఆపరేషన్ అంటామమ్మా. it is also called exclusive OR ఆపరేషన్ అంటాం అన్నమాట. రైట్, 4243 మైండ్ ఉందండి అసలు మీకు? అందరూ వస్తున్నారు చాట్ బాక్స్ లో అన్నెసరీగా. సో XOR అంటే ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ అని అర్థం అనమాట. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్ సింబల్ ఏంటి అంటే ఏ బి అనే 2 ఇన్పుట్లు తీసుకున్నాం అనుకోండి అమ్మా. ఏ బి 2 ఇన్పుట్లు తీసుకున్నాం అనుకోండి. రైట్, అప్పుడు అవుట్పుట్ వై ఏమవుతుంది? అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఏ XOR బి అంటాం అనమాట. ఏ XOR బి సింబల్ ఇలా రాస్తామండి. ఏ XOR బి సింబల్ ఇది రాస్తాం మనము. రైట్, ఏ XOR బి అంటే మనం ఇలా రాస్తాం అనమాట. సో 0, మనకి 2 ఇన్పుట్లు ఉన్నాయమ్మా అంటే హౌ మెనీ కాంబినేషన్స్ విల్ గెట్? 4 కాంబినేషన్స్. 2 power n, n = 2, 2 బిట్లు రా. 2 స్క్వేర్ అంటే 4.
we get 4 combinations. Those are 0 0 0 1 1 0 and 1 1 are the combinations, right? ఇప్పుడు ఏ XOR B అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అన్నమాట. ఓకేనామా? ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది ఏం డిటెక్ట్ చేస్తుంది అంటే ఇట్ డిటెక్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ సింప్లీ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ అంటామండి. ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ అంటాం అనమాట. అంటే ఏబి రెండు ఇన్పుట్లు కనుక ఈక్వల్ గా కనుక ఉంటే అవుట్పుట్ 0 ఇస్తుంది. ఈక్వల్ గా లేకపోతే అవుట్పుట్ 1 ఇస్తుంది. 0 0 A0 B0 రెండు ఇన్పుట్స్ ఒకటే, అవుట్పుట్ 0. A0 B1 సో డిఫరెంట్ ఇన్పుట్స్ అనమాట రెండు కూడా. సో అవుట్పుట్ హై అవుతుంది అనమాట. అవుట్పుట్ హై అవుతుంది అనమాట. రైట్? గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్? అలాగే 1 0 అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఉంటే అవుట్పుట్ 1 అవుతుంది, అవుట్పుట్ హై అవుతుంది. ఓకేనమ్మా? 1 రిప్రజెంట్స్ హై, 0 రిప్రజెంట్స్ లో అవుట్పుట్ అనమాట. ఇక్కడ చూడండి 1 1 1 1 డిఫరెంట్ అవుట్పుట్స్ కాదు, ఇక్కడ ఈక్వల్ అవుట్పుట్స్ అయినాయి. 1 1 సేమ్ అవుట్పుట్స్. సో అవుట్పుట్ 0. సో అవుట్పుట్ 0. ఓకేనమ్మా? ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇది కాన్సెప్ట్ అనమాట. XOR అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. See here, number of ones. ఇక్కడ ఏమున్నారా? ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఏమీ లేవు. 0 అనేది ఈవెన్ నెంబర్, అవుట్పుట్ 0 అలా కూడా చెప్తారు. 0 1 ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ లెక్క వేయండి. 1 ఉంది, 1 అంటే ఆడ్ నెంబర్ 1. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఒకటే ఉంది, 1 అంటే ఆడ్ నెంబర్, అవుట్పుట్ హై. ఇక్కడ వన్స్ 2 ఉన్నాయి, 2 అంటే ఈవెన్ నెంబర్, అవుట్పుట్ 0. ఇలా కూడా చెప్తాము. ఓకేనమ్మా? ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ అనేది చెప్తాం దీన్ని. ఆర్ ఇట్ ఆల్సో కాల్డ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్ అంటామండి దీన్ని. రైట్? అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాము మనం కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు 1 0 1 0 అని ఉన్న బైనరీ నెంబర్ ని గ్రే కోడ్ లో మార్చాలి అంటే ఏం చేయాలంటే అసలు చెప్పాలంటే ఇక్కడ ఆపరేషన్ ప్లస్ చేయడం కాదమ్మా, XOR ఆపరేషన్ చెయ్యాలి. ఓకే, ఇవి కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి నేను మీకు ఇలా ముందు ట్రిక్ చెప్పాను. ఓకే, నౌ ఈ గ్రే కోడ్ లో ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలమ్మా. ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఓకే, ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. రైట్? సో 1 రాశాను. బైనరీ టు గ్రే అంటే ఏం చేస్తాము? పక్క పెట్టేసి అని చెప్పాం కదా, పక్కవి. ఓకేనమ్మా? పక్క యాడ్ చేయడం కదా, పక్క కంపేర్ చేసుకోండి. 1 XOR 0 1 0 1 0. ఓకేనమ్మా? 1 0 1 0 అంటే ఈ రెండు ఇన్పుట్లు ఎలా ఉన్నాయి? డిఫరెంట్ ఇన్పుట్లు ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. డిఫరెంట్ ఇన్పుట్లు ఉంటే అవుట్పుట్ 1 అవుతుంది. సో 1. ఇప్పుడు ఈ 0 1 ని కంపేర్ చేయండి. నెక్స్ట్ 0 1 ని కంపేర్ చేస్తే 0 1 కంపేర్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ ఇన్పుట్స్, అవుట్పుట్ ఏమవుతుంది? 1. ఇప్పుడు 1 0 XOR ఆపరేషన్ అమ్మా, కంపేర్ చేయడం. ఇక్కడ మీరు XOR ఆపరేషన్ కంపేర్ చేయడం. మీరు 1 0 అంటే డిఫరెంట్ ఇన్పుట్స్. బాయ్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ నౌ ఇన్ చాట్ బాక్స్. బాయ్స్, సో 1 0 అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ అన్నమాట. అవుట్పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అసలు. 1 1 1 1 అదేనా? 1 0 1 0 కి గ్రే కోడ్ వేస్తే ఇదిగోండి 1 0 1 0 కి 1 0 1 0 కి గ్రే కోడ్ వేస్తే 1 1 1 1. ఓకేనమ్మా? అది కాన్సెప్ట్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. రైట్? బైనరీ నంబర్ 1 1 0 1 అని తీసుకుందామమ్మా. ఇప్పుడు దీనికి గ్రే నెంబర్ ఏమేయాలి? గ్రే కోడ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 1 రాశాను. ఇప్పుడు ఏం చేయాలి? పక్కవి కంపేర్ చేసుకోవాలి. 1 1 పక్క కంపేర్ చేస్తే డిఫరెంట్ సేమ్ ఇన్పుట్స్, అవుట్పుట్ 0. మళ్ళీ 1 0 డిఫరెంట్ ఇన్పుట్స్, అవుట్పుట్ 1. 0 1 డిఫరెంట్ ఇన్పుట్స్, డిఫరెంట్ నెంబర్స్, అవుట్పుట్ ఈస్ 1. ఇది మన గ్రే కోడ్ రా. రైట్? దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్, unmute yourself and ask me.